ఫ్రెండ్స్, వంకాయ పచ్చెనగపప్పు వండే విధానం ఎమ్మి మసాలాది చాలా బాగుంది. మొత్తం లాంగ్ వీడియో మొత్తం చూడండి, చూసి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు బి అశోక్ కుమార్ -J1M. మొత్తం అసలు లాంగ్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికి షేర్ చేయండి. ఇవాళ నేను పచ్చెనగపప్పు వంకాయ మసాలా కూర వండుతున్నా. ఎలా వండుతున్నానో చెప్తాను వినండి. ఫస్ట్ మూకుడు పెట్టి నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి ముందు ఉల్లిపాయలను వేపాను. వేపిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా వేపాను. వేపిన తర్వాత పచ్చెనగపప్పు వేసి కొంచెం కల్లుప్పు 1 స్పూన్ వేసి కొంచెం 1 గ్లాసు నీళ్ళు పోసాను ఫ్రెండ్స్, ఉడకడం కోసం. పప్పు ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నీరు ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు వంకాయలు వేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయలు వేసాయి కదా. ఇంకోండి ఒక 5 నిమిషాలు, ఎలాగో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీస్తాము. ఒక 5 నిమిషాలు అయింది కదా. ఇది చక్కగా ఉడికింది. ఇక కారం వేసి 1 గ్లాసున్నర తగినంత నీళ్ళు పోద్దాం. 1 నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 గ్లాసున్నర 1 స్పూన్ ఏమో కారం వేసాను, గ్లాసున్నర ఏమో నీళ్ళు పోసాను. కొంచెం ఫుల్ మంట మీద ఉడకనిద్దాం. ఆల్రెడీ ఉడికింది, ఇంకా మొత్తం దగ్గరికి రానిచ్చి మసాలా వేసి తీయడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ పచ్చెనగపప్పు ఉడికింది కదా. కొంచెం మసాలా వేద్దాము. కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి మసాలా వేస్తున్నా. చూసారు కదా. ఈ నీళ్ళు ఎగిరిన తర్వాత ఇక కట్ చేయడమే. ఎంత ఎమ్మీగా ఉందో చూసారు కదా. బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలో అయినా వేసుకోవచ్చు, అలాగే రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు నేను రైస్కి చపాతీకి వండుతున్నాను ఫ్రెండ్స్, రెండింటికి వండుతున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మొత్తం చూడండి ఫ్రెండ్స్. కొంచెం చూసి వదిలేయడం అలా చేయకండి. ఇదిగోండి అయిపోవచ్చింది. ఇది కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక నేను మసాలా వేసాను. అలాగే ఇంకో కూర కూడా పెడుతున్నాను, బంగాళదుంప వంకాయ కర్రీ. అది ఆల్రెడీ మధ్యాహ్నం వస్తుంది, ఇదేమో సాయంత్రం వస్తుంది. అది కూడా చూడండి, అది కొంచెం ఇలాగే ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ పచ్చెనగపప్పు మసాలా కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి. ఇది చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. నా ఛానల్ పేరు బి అశోక్ కుమార్ -J1M అండి. సపోర్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మూకుడు పెట్టి మూకుడు కానీ పెట్టి నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఏగనివ్వాలి. ఏగనిచ్చినాక పచ్చెనగపప్పు నానబెట్టాను. ఒక అరగంట నానబెట్టాను. ఒక 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ పప్పు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కొంచెం వేగనిచ్చాను. పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి
అప్పుడు తర్వాత ఇవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకనిచ్చాను. నీళ్ళు పోసి ఉడికిన తర్వాత వంకాయలు వేసి కొంచెం కారం వేసి 2 గ్లాసులు నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి మొత్తం మరిగేదాకా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మసాలా వేసాను. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను దేనికి దానికి ఎలా ఉందో మా వారు కూడా కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు కదా. కూర తిన్న తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.